ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో ఎంబీ యూనివర్సిటీలో ఎప్పటి నుంచో అక్రమాలు అరాచకాలు జరుగుతున్నాయని చెప్పి అక్కడ పీడిఎస్యూ నేతలు కావచ్చు, ఎస్ఎఫ్ఐ సంఘాలు కావచ్చు, అక్కడికి వెళ్ళి ఆ విద్యార్థి సంఘాలు ఆందోళన బాటపడుతున్నాయి. దానికి సంబంధించి ఎవరైతే ఆందోళన చేస్తున్నారో ఆ సతీష్ వినోద్ ఇద్దరిని కూడా సో ఈ మోహన్ బాబు సెక్యూరిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కిడ్నాప్ చేసి తరలిస్తున్న క్రమంలో పోలీసులు వాళ్ళ వెంటపడి మరి వాళ్ళని సేఫ్గా వాళ్ళ ఇంటికి తరలించారు. సో ఇలాంటి నేపథ్యంలో ఈ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఇంకా మండిపట్టుకు గురవుతున్నాయి. అంటే మేము అక్కడ జరుగుతున్న తప్పుల గురించి చెప్తే మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడతారా, కిడ్నాప్లు కూడా చేస్తారా, చంపుతారా అంటూ వాళ్ళు ఆందోళన బాట పట్టిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో అసలు ఈ ఎంబీయూలో ఏం జరుగుతుంది, మరి ఎస్ఎఫ్ఐ సంఘాలకి ఎవరన్నా మద్దతు ఉన్నారా, హామీ ఉన్నారా మాట్లాడదాం. మనతో పాటు మనం టీవీ స్టూడియోలో జాయిన్ అయ్యారు ప్రముఖ సుప్రీంకోర్టు లాయర్ సాయికృష్ణ ఆజాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఏంటి సార్ అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు కేవలం ఎంబీయూలో కొన్ని అరాచకాల అక్రమాలు జరుగుతున్నాయి. ఎక్కడి నుంచో వచ్చిన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని కావచ్చు, అండ్ మన దగ్గర ఉండే స్టూడెంట్స్ని కావచ్చు, కేవలం ఇబ్బంది పెడుతున్నారని చెప్పి వీళ్ళు గలమెత్తే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి. అది ఎటుపోతుంది అంటే ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఏదన్నా మంచి చెడు చెప్పాల్సిన వ్యక్తులే ఇలాంటి కిడ్నాపులు చేస్తే ఇంకా ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఒకటండి, ఇప్పుడు జనరల్గా నేను ఎస్ఎఫ్ఐ మాజీ లీడర్, మీకు తెలిసే వల్ల మేము ఎస్ఎఫ్ఐలా పనిచేసాము. సో ఈ రోజు నేను ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే ఒక విద్యార్థుల్ని పట్టుకుని కొట్టడం, ఏంటి అక్బరు తర్వాత వినోద్ అనే ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకొని కిడ్నాప్ చేసి కొట్టడం. ఇప్పుడు యూనివర్సిటీలో జరిగిన అవకతవకలపై దాదాపు యూజీసీ ఇచ్చిన నార్మ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పాటించకుండా ఎక్కువ అమౌంట్ ఏదైతే వసూలు చేయటం, దాదాపు కోట్ల రూపాయలు వసూలు చేయటం, దాన్ని ప్రశ్నించినందుకు ఇలా యూనివర్సిటీలో పోరాటం చేసిన విద్యార్థుల పైన చేయి చేసుకోవడం అనేది కరెక్ట్ కాదండి. నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఎందుకు అంటే ఇప్పుడు విద్యార్థులు నవ సమాజ నిర్మాతలు, విద్యార్థులు దేశభావి నిర్ణేతలు, అంతే కదా అది. సో ఇట్లా జరిగిన సమయంలో ఇప్పుడు కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది యువకులు పావన నవజీవన బృందావన నిర్మాతలు పోనీ అని అన్యాయాన్ని సహించరు అన్నట్టుగా శ్రీశ్రీ గారు అన్నట్టుగా ఈరోజు ఎంతో మంది ఉద్యమకారులు ఉద్యమం కోసం పోరాటం చేసి ఈరోజు వస్తే ఇలా ఆయన తీసుకొచ్చి కొట్టడం అనేది చాలా తప్పండి. ఎందుకు అంటే ఒక విద్యార్థి నాయకుడిగా నేను ఖండిస్తా ఉన్నా, దాన్ని 100% ఖండిస్తాను. ఇలాంటి మళ్ళీ జరగకుండా ఉండాలి. ఏ యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తులు కూడా విద్యార్థుల జోలు రావాలి అంటే వాళ్ళకి పోసుకోవాలి. సో అలాంటి అష్యూరెన్స్ నేను ఇస్తున్నాను. ఈ రోజు మీకు అందరికీ మనం టీవీ సాక్షిగా చెప్తున్నాను, ఎవరైతే ఉన్నారో నేను అప్పుడు చెప్పి ఆజాద్ న్యాయం కోసం పోరాడతాడు, తాడిత పీడిత ప్రజానీకం ఎవరైతే బడుగు బలహీన జీవులు ఎవరైతే ఉన్నారో వారికి అండగా నేను రక్షణగా ఉంటాను. ఇది మీరు రికార్డ్ చేసుకోండి. ఎవరైతే ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళకి సంబంధించిన అబ్బాయితో కూడా మాట్లాడాను. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను అండగా నిలుస్తాను. వాళ్ళకి ఎలాంటి మోరల్ సపోర్ట్ లేకపోతే లీగల్ సపోర్ట్ ఏదైనా కూడా చేద్దాం. ఎందుకు అంటే ఈ దుందుడుకు వ్యవహారం కూడా మనం గతంలో చూసాం. ఒక రిపోర్టర్ని కొట్టడం, ఆయన అంత పెద్ద ఆయన, అది అక్కడే ఇప్పుడు చాలా ప్రాబ్లం అయింది. మోహన్ బాబు లాంటి పర్సనాలిటీకి మీరు ఎదురెళ్తున్నారంటే మీ గట్స్ ఏంటి అసలు? అంటే మీరు అక్కడ న్యాయం కోసం చూస్తున్నారు, ఓకే, కానీ ఆఫ్ ద రికార్డ్ మళ్ళీ మీకు ప్రలోభాలు కావచ్చు, లేకపోతే మిమ్మల్ని పిలిచి మాట్లాడవచ్చు, ఇలాంటి లొంగుతారా లేకపోతే ఎస్ఎఫ్ఐ లో వదిలేస్తారు? సార్ ఇప్పటికి మీరు చూసారు ఆజాద్ అంటే ఇప్పుడున్న కేసులో కూడా చూసారు. అవును, వేణగారి కేసులో కూడా నిజంగా ఒక ఎమ్మెల్యే చెప్పాలంటే ఒక ఎమ్మెల్యే మీద అధికార పార్టీ విప్పు అని చెప్పండి, 2 ఏళ్ల తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు అలాంటి వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ నమోదైందంటే బిఎన్ఎస్ 4 సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి వ్యక్తి నిజంగా ఆజాద్ గారిని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు, ఏమాత్రం మొహమాట లేదు. అలాంటి వ్యక్తి ముందుకొచ్చి నేను ఎస్ఎఫ్ఐ నేతలకి ఎవరైతే వాళ్ళు విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తా, నేను ఉంటా, ఎలాంటి వ్యక్తికైనా ఎదురెళ్తారని మనం టీవీ షోలో కరాఖండికి చెప్తాను. ఖచ్చితంగా ఎందుకు భయపడాలి సార్? పైనుంచి ఊడిపడతారా వీళ్ళంతా? ఆర్ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. ఇప్పుడు కవర్డ్ పర్సన్ డైస్ మెనీ టైమ్ బట్ బోల్డ్ పర్సన్ డైస్ ఓన్లీ వన్ టైం. ఒక ధైర్యవంతుడు ఒకసారే వస్తాడు, పిరిగివంతుడు పదే వస్తాడు. ఏం చేస్తాడు సార్? మహా అయితే మనిషి చచ్చేది ఒకసారే, పద్దా చేస్తామా? ఏమైతే సార్ ఇప్పుడు నేనేమంటున్నాను, న్యాయం ఉంది. ఆ పిల్లగాళ్ళు అంటే ఇప్పుడు సార్ ఓపెన్ చెప్తున్నా, ఎస్ఎఫ్ఐ లీడర్లో మేము పనిచేసాం, అందరం కూడా బడుగు బలహీన జీవులు, కష్టపడి చదువుకొని పైకి వచ్చిన వాళ్ళమే. మాకు కోట్లు సంపాదించడం లేవు, మేమే గోల్డెన్ స్పూన్ లో పుట్టాం. నేను ఓపెన్ చెప్తున్నా, ఆ పిల్లగాళ్ళు ప్రజల కోసం పోరాటం చేసి ఇక్కడ పిల్లలు డబ్బులు తగ్గించాలని చెప్పి ఎందుకు తీసుకున్నారని చెప్పి ఒక మంచి పని కోసం వస్తే మీరు కిడ్నాప్ చేసి ఒకటి వాళ్ళని కొట్టడం, కిడ్నాప్ చేయటం ఏంటి, ఇవన్నీ తప్పు కదా. ఒకటి. రెండోది, సరే ఇది అయిపోయిందండి, సమస్య అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? మీ దుందుడుకు వ్యవహారం ఎందుకని?
మీకు ఆయన చాలా ఆయన మీద ఒక ఉంది ఆలోచన ఏమనంటే సినిమా షూటింగ్ అప్పుడు ఎవరో ఒక పెద్ద ఆమెను కొట్టాడని, లేకపోతే ఇంకొకరు లేదా చాలా ఉన్నాయి. అందుకే కళ్ళ ముందే మనం చూసాం, మన టీవీ నైన్ రిపోర్టర్ని ఆయన కొట్టడం. ఏంటండి ఇది? ఇప్పుడు చట్టాన్ని చేతిలో తీసుకోమని నీకు ఎవడని చెప్పాడా? ఎంత గొప్పోడైతే మాత్రం ఉంటే డబ్బు నీకుంటది, లేకపోతే అధికారం నీకుంటది, పలుకుబడి నీకుంటది. మాకు అని ఇస్తావా? ఒక్కటి సార్ ఒకటి చెప్తున్నాను కదా, మళ్ళీ చెప్తున్నాను, 100 గొడ్ల తిన్న రాబందు కూడా గాలివానకి పడిపోతుంది. మీరు అవునా కాదా? అవును, వాస్తవం. మరి నీ ఇప్పుడు ఉంటే మీకుంటదండి, మీ మనవలకో మనవరాలకో ముదిమన్నట్టుకు ఉంటది, మాకేమి ఇచ్చేది ఏం లేదు కదా. నేనేమంటున్నా, ఇప్పుడు మీ తరపున న్యాయం ఉంది, విద్యార్థుల తరపున న్యాయం ఉంది. నేను ఎక్కడికి రమ్మంటే అక్కడ నేను వస్తాను. సరే, నాకు థ్రెటనింగ్ కాల్స్ సహజమే, బెదిరింపులు సహజమే. ఏంటి మా ఇల్లు తెలిసి అందరికీ నేను మా ఇల్లు చెప్తున్నా, మా ఇల్లు చెప్తున్నా. విజయవాడ కృష్ణలంక నెహ్రూ నగర్ 2వ లైన్ మా ఇల్లు, రేకుల షెడ్డు. అక్కడ మా అమ్మగారు ఉంటారు, మీరు వెళ్తే అక్కడ వెళ్ళి బెదిరించుకోండి, నేను రమ్మని అక్కడ కూడా వస్తా. ఓపెన్ సవాల్ ఏమో నిజమే, అందరూ చేసిన నిజమే. ఆజాద్ అంటే కృష్ణలంక ఎవరైనా చెప్తారు, అది రమ్మను, పోయి అక్కడ పోయి రమ్మను, నేను కూడా రమ్మంటే బయలుదేరి వస్తా. ఎంతమంది పిలిపిస్తారు పిలిపించాను, నేను అలా కూర్చుంటా, మా సొంతలో నేనే కూర్చుంటా. ఎవరైనా చెప్తారు అక్కడ కూర్చుంటారా. చిన్నప్పటి నుంచి అలవాటే కదా. ఊళ్ళో ఎట్టుంటదండి, ఇప్పుడు ఎంత విజయవాడ కృష్ణాంగ ప్రాంతం అన్న సిటీ అయినప్పుడు కూడా ఒక బస్తీ ఒక పేటలో ఎలా ఉంటాం, అందరూ కూర్చొని అరుగుల మీద అలా తమ్ముడు బాగా బామర్దులు ఉంటాం. సార్ నేనే చెప్తున్నా కదా, మీరు కూర్చోరా మీ ఊళ్ళో? కూర్చుంటారు. ఇప్పుడు సరదా కూర్చుంటాం, దానికి తప్పే ఉంది. రోజు పొద్దులైతే ఆడే కూర్చుంటాం, అందరం కూర్చొని పిల్లగాలు అందరం కట్ట మీద కూర్చుంటాం. రమ్మనండి, ఆడే ఉంటా కదా. ఎప్పుడు వస్తారో చెప్పండి. రేపు ఆదివారం అంటే నేను ఆదివారం, ఈ కేసు పని మీద కొద్దిగా బిజీగా ఉన్నా కాబట్టి రేపు ఆదివారం అంటే ఆదివారం వస్తాను. నేనే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఎంతమంది బౌన్సర్లు పంపించుకున్నారో పంపించుకోండి, ఎంతమంది రౌడీలు పంపించుకున్నారో పంపించుకోండి, ఎంతమంది షార్ప్ షూటర్లు పంపించుకున్నారో పంపించుకోండి. నేనే సవాల్ చెప్తున్నా కదా సార్. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే టైంలో చేసుకోలేదు సార్, నేను రెడీగా ఉన్నాను సార్. ఇప్పుడు ప్రకాశం మంత్రి గారు గుండెలు ఇట్లా విప్పి చూపించారు, నేను ఇప్పుడు చెప్తున్నాను న్యాయం కోసం నేను రెడీగా ఉన్నానని చెప్తున్నా కదా. నేను అన్యాయం అయితే నన్ను ప్రశ్నించండి. ఇప్పుడు మీరు చేసిన న్యాయం కాదు, నేను అన్యాయం చేస్తున్నాను, నేను ఇప్పుడు లేని పని అబండాలు మీ పైన వేస్తున్నాను అనుకోండి, పిలిపించాను, నేను వస్తాను మీ దగ్గరికి. ఎక్కడ రమ్మంటే అక్కడ నేను వస్తాను. అసలు అంటే మీకు అంత గట్స్ ఏంటి? గట్స్ ఏమంటారు సార్? ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, గట్స్ అనేది ఎక్కడి నుంచి వస్తాయి సార్? మనకి ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరైనా నార్మల్ గా ఇప్పుడు ఒక కేసు విషయంలోను లేకపోతే ఇంకోటి విషయంలోను ప్రలోభాలకు లొంగపోతే తర్వాత ప్రాణానికి లొంగుతారు, లేదంటే వ్యక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారు. ఇన్ని కాన్సిక్వెన్స్ లో మీరు ఎక్కడ కూడా జంకట్లేదంటే ఎందుకు జంకాలి సార్? ఏం చెప్పాలి చెప్పండి? ఉద్యమగాడుగా మనం పుట్టాము, పెరిగాము, మనం పెరిగిన వాతావరణం వేరు. ఊర మాస ప్రాంతాల్లో పుట్టి పెరిగాము. ఎవరైనా అడగండి, కృష్ణలంక ఎవరైనా చెప్తారు. ఊర మాస ప్రాంతం నీకు తెలియదు ఏమో, విజయవాడ వస్తాయి. పుట్టి పెరిగాము, ఉద్యమాల పురుటిగడ్డ. ఏంటో ఎంతో మంది మహానుభావులు అక్కడ పుట్టి పెరిగారు కృష్ణలంక ప్రాంతంలో. వాళ్ళని చూసి మేము ఇన్స్పిరేషన్ అయ్యాము చిన్నప్పటి నుంచి. ఎందుకు భయపడాలి సార్? మాకు అమ్మవారు, మనందరికీ అమ్మవారు దయ ఉంది. ఎందుకు మళ్ళీ చెప్తున్నా, ఎవరికైనా చెప్తున్నా వినండి. ఎవరైనా విజయవాడలో పుట్టి పెరిగిన పిల్లగాడు ఎవరైనా సరే అమ్మవారి నుంచి వెళ్ళేటప్పుడు అమ్మ జాగ్రత్త కాపాడని వస్తాడు. మళ్ళీ వచ్చేటప్పుడు అమ్మ నన్ను రక్షించేవారు ఎవరైనా చేతులు దండం పెట్టకపోతే అప్పుడు నన్ను అడగండి. ఎవరైనా ఫస్ట్ అమ్మవారిని మొక్కుని వెళ్తాం, మొక్కుని వస్తాం. అదే ధైర్యం మనకి. బెజవాడ అంటే అదే ధైర్యం. నేను ఓపెన్ చెప్తున్నా. అలా నేను గొప్పని కాదు, ప్రేమిస్తే ప్రాణం ఇస్తాం. అది మంచి పని కోసం ఎంత దూరమైనా వెళ్తాం. భవానీ ఐలాండ్ కేసు తీసుకోండి. భవానీ ఐలాండ్ కేసులో మీకు తెలిసి ఎంతమంది జర్నలిస్టులకు సపోర్ట్ చేశారు, కానీ ఎంతో మంది రాజకీయ నాయకులను బెదిరించారు. మా ఇంటికి వచ్చారు, మమ్మల్ని బెదిరించారు, మీ అబ్బాయి ఇంకా నా క్లాస్మేట్సే బెదిరించారు, కానీ ఎప్పుడు తగ్గల. ఈ రోజు భవానీ ఐలాండ్ సాధించడం అంటే కారణం ఏంటి? మీలాంటి మిత్రుల సపోర్టు, ఆజాదీగా నిజాయితీ ఉంది. ఇప్పుడు ప్రలోభాలు అంటే ఏముంటుంది సార్? ప్రలోభాలు కదా మేము రేగు చెట్లు ఎందుకు ఉంటాం సార్? ఇప్పుడు మా ఇల్లు చూసుకోమన్నాం, ఇప్పుడు చెప్తున్నా కదా, పోయి చూసుకోండి. మేము రేగు చెట్లు ఇప్పుడు కొన్ని రేగు చెట్లు ఉంటాం, 4 గదులు ఉంటాం మేము. చిన్న రేకుల చెట్టు మాది. మాకేం అవసరం? డబ్బు సంపాదించుకోండి. ప్రలోభం అంటే ఇప్పుడు ఎన్నో బిల్డింగ్లు ఉండాలి. నా ఫోన్ నెంబర్ ఇస్తాను, ఆధార్ కార్డు ఇస్తే చెక్ చేసుకోండి. నేను ఏమంటున్నా, అది నాకు కష్టపడి సంపాదించింది, అది మీకు సంబంధం లేదు. ఎవరి ద్వారా వచ్చినాయి ఆ ఫండ్స్, లేదా ఇంకో ప్రలోభాలు పెట్టారా మీరు అంటున్నారు కదా, అలాంటి ఆజాదు లొంగుతారా లేదా కనుక్కోండి. నేను ఏం చెప్తున్నా, ఈ రోజు ఇప్పుడైనా సరే ఈ పిల్లగాళ్ళు ఎవరైతే ఉన్నారో నా దగ్గర రమ్మనండి. లేదు సార్ నేను రాలేనంటే నేనే నా సొంత ఖర్చులతో నేను వెళ్తాను, మీరు కూడా రండి, కూర్చుందాం, పోరాటం చేద్దాం. నన్ను కిడ్నాప్ చేసుకుంటారా లేకపోతే ఏం చేస్తారో చూద్దాం. ఒక న్యాయవాది చేయబడితే ఏమవుతుందని వాళ్ళకి తెలుసు. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎంబీయూలో జరుగుతున్న అరాచకాలకి అక్రమాలకి అడ్డుకట్ట వేస్తానని మనం టీవీ స్టూడియో వేదికగా సుప్రీంకోర్టు లాయర్ అయినటువంటి సాయికృష్ణ ఆజాద్ గారు చాలా కరాఖండిగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడారు. సో మీకేమైనా డౌట్స్ ఉంటే మస్ట్గా కామెంట్ చేయండి, మనం కమ్యూనికేట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సో ఎస్ఎఫ్ఐ నేతలు ఎవరైనా ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నా, విద్యార్థి నేతలు కావచ్చు, ఏదైనా స్కూల్ ఇష్యూస్ కావచ్చు, కాలేజ్ ఇష్యూస్ కావచ్చు, ఏపీ తెలంగాణలో మీరు ఎక్కడున్నా, అంటే మన తెలుగు అర్థమైతే ఏపీ తెలంగాణ కాబట్టి, సో ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా సరే మస్ట్ గా ఆయన ప్రజా సమస్యల మీద నోట్, వ్యక్తిగత సమస్యలు కాదు, ప్రజా సమస్యల మీద. మీ సమస్యలు మీ పత్యాపారాల గురించి కాదు, అది సో కేవలం ప్రజా సమస్యల మీద. ఇప్పుడు ఎక్కడన్నా స్కూల్లో అధిక ఫీజులు వడ్డీలు, నేను వస్తాను, ఇంకో చోట వడ్డీ వ్యాపారాలు ఇబ్బంది పెడుతున్నారు, ఏదైనా సరే కాంటాక్ట్ అవ్వండి. సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటారు మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం.